అన్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది? ఆవిడేమో రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోరు అని మాట్లాడారు. ఇక్కడ ఇంకో మిగిలిన నాయకులేమో దీని వెనక అసలు కవిత గారి వెనక రేవంత్ రెడ్డి గారే ఉండి మాట్లాడిస్తున్నారు, నడిపిస్తున్నారు అనేది. ఇది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ డ్రామా ఇది. హ్మ్. వాస్తవానికి కవితమ్మ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళు గతంలో సంతోష్ రావు గారు గతంలో ఏ రాజకీయ పార్టీలో లేరు. వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కూడా కాదు. వాళ్ళకు రాజకీయ జీవితాన్ని అందించినోడు కేసీఆర్. హ్మ్. ఎవరికి? హరీష్ రావు గారికే కానీ, అమెరికాలో ఉన్న కేటీఆర్ గారికి కానీ, అమెరికాలో ఉన్న కవితమ్మ గారికి కానీ, ఆ తర్వాత మెల్లమెల్లగా సంతోషరావు గారు. అంటే మేము ఎందుకొరకు చెప్తున్నామంటే, ఉద్యమ సమయంలో మేము కేసీఆర్ గారు ఎంపటి నడిచినాం. స్టార్టింగ్ నుంచి ఉన్నాం. నేను వాళ్ళు లేరు. ఎవరు? కవితమ్మ లేదు, ప్లస్ కేటీఆర్ గారు కూడా లేదు. ఉన్నది ఎవరా అంటే హరీష్ రావు ఉన్నాడు. వీళ్ళు మధ్యలో ఎప్పుడైతే రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయో అప్పుడు వీళ్ళు దిగారు. అంటే ఉద్యమం పార్టీ ఇది రాజకీయ వ్యూహంతోనో రాజకీయ ఆలోచనతోనో ముందుకు పోతున్న పని. అంటే అసలుకి టీఆర్ఎస్ పార్టీకి మూల సిద్ధాంతం ఎవరయ్యా అంటే శిబు సోరెన్ గారు, జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా. జేఎం అంటే జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించడం కోసం వాళ్ళు ఎంచుకున్న పంతాన్ని ఇతడు ఎంచుకున్నాడు. శిబు సోరెన్ గారి దగ్గర కూర్చొని చాలాసార్లు మీటింగ్లో కూడా వచ్చింది. శిబు సోరెన్ గారు మన మీటింగ్, వరంగల్ మీటింగ్కి వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పేది మనకు ఆదర్శం శిబు సోరెన్, జేఎంఎం సంస్థ. అంటే ఒకవైపు ఉద్యమాన్ని చేస్తున్నాయి, రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నాయి, పార్లమెంటరీ విధానంలో వీళ్ళు రాజకీయాలు కూడా చేశారు. అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్లో నిలబడారు. అంటే దీన్ని ఏమంటారంటే ఉద్యమంతో ఉన్న ఓట్ బ్యాంకు పక్కకి వెళ్లకుండా దాన్ని క్యాచ్ చేసుకోవడం. ఉద్యమకారుల యొక్క ఓటును న్యాయమైన డిమాండ్తో ముందుకు పోతుంది కనుక డిమాండ్ నెరవేరాలంటే రాజకీయంగా మనం దీన్ని ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రం వస్తుంది అనేది జార్ఖండ్లో జరిగింది. నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ముందుకెట్టుకున్నారు. వాస్తవానికి అది ఒక మంచి ఆలోచన విధానం. అంటే ఉద్యమం చేస్తే క్యాడర్ జమ అవుతుంది, ప్రజలు వస్తారు. ఆ ప్రజల్ని ఓటు బ్యాంకు మలిచి రాజకీయం నడపాలి. అంటే ఉద్యమంలో మీటింగ్ బహిరంగ సభ పెట్టి వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకు రాజకీయ పార్టీలకు ఓట్లు వేసుకుంటారు. అట్లా కాకుండా దీన్ని రాజకీయంగా నిలబెట్టాలని చెప్పేసి అని వ్యూహాత్మకంగా జార్ఖండ్ నుంచి గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మేడం. అది మళ్ళీ తెరమరుగైపోయింది. రాజకీయంగా డైరెక్ట్ ఉద్యమం చేసి రాజకీయంగా తెలంగాణ ప్రజాసమితి నడిచింది ఎన్ఆర్రెడ్డి గారు. అది వెంటనే పుట్టుకున్న సరెండర్ అయిపోయింది అంత. అట్లా కాకుండా దీన్ని ఈ రకంగా నడుపుతూ మా క్లాసులలో చెప్పేది కేసీఆర్ గారు క్లియర్ కట్గా చెప్పేది ఏమని, నాకు భార్య నేను, నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, 4 లక్షల జీతం వస్తుంది, నా కూతురుకి పెళ్ళి అయింది, ఆమె అమెరికాలో ఉంది, వాళ్ళు సెటిల్ అయింది. ఇప్పుడు నాకున్నదంతా ఏంది తెలంగాణ. మా భార్య ఇంత పావుసేరు బియ్యం ఉడకబెడుతుంది, నేను తింటాను, తెలంగాణ కోసం కొట్లాడుతాను. ఇది చెప్పిండు. ఈ రకంగా నడుస్తున్న సమయంలో చిన్నగా రాజకీయాలు, ఎమ్మెల్యే సీట్లు, పదవులు ఇవన్నీ వచ్చే వరకు వాళ్ళు దిగారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారు నిలబడి కవిత నిలబడాలి. ఎప్పుడైతే ఈ తెలంగాణ మూమెంట్ సీరియస్గా అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కవితమ్మ గారు ఎంపీగా నిలబడి డైరెక్ట్గా. ఇప్పుడు హరీష్ రావు గారు తెలంగాణ రాకముందే మంత్రి అయ్యాడు. ఆయన మంత్రి అయ్యే వరకునే ఈయన ఎమ్మెల్యే కాలేదు అప్పటికి సిరిసిల్ల. ఇవన్నీ కూడా జరుగుతున్న సమయంలో వీళ్ళ లోపల రాజకీయ యొక్క కోరికలు అనేవి పెరిగింది. అదే సమయంలో గతంలో ఒక కుటుంబంలో మగపిల్లలు, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలకే అన్ని హక్కులు ఉండేవి. పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు ఎవరు వేరే ఇంటికి వెళ్తారు కదా అన్నట్టుగా. కానీ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు కూడా అన్ని హక్కులు ఉండాలి, ఆస్తి హక్కు కూడా ఉండాలి, తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో మహిళలకు కూడా ఉండాలని చెప్పేసి అని ఏదైతే వాదన నడిచిందో, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఇవన్నీ వస్తున్న సమయంలో ఆస్తులనే కాదు అధికారంలో కూడా వాటా కావాలని చెప్పేసి అని రాజకీయ పార్టీల్లో తమిళనాడులో చూసుకున్న కరిమేలే కానీ,
మిగతా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలలో ప్రధానంగా ఈ యొక్క కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి బాగా ఎంటర్ అయిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందో వీళ్ళు కూడా అందులో పాల్గొన్నారు. వంట వార్పుల్లో చేసిండ్రు, రాష్ట్రోకలను అన్ని రకాలుగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం పదవులు కూడా తీసుకున్నారు. అయితే కవితమ్మను ఒక ఆడపిల్లగా చూడడానికి ఆస్కారం లేదు ఇక్కడ. తండ్రి ఒక మంచి నాయకుడు, ఆయన కూతురుగా నేను కూడా రాజకీయంలో ఒక హోదా ఉండాలి. మా అన్న ఒక్కడే కాదు, మా అన్న ఉన్నాడు, నేనున్నా, మా బావ ఉన్నాడు, ఇట్లా మొత్తం ఇంకోటి చిన్న అన్న సంతోష్రావు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఈ కుటుంబానికి సంబంధించుకున్న వ్యక్తులుగా వీళ్ళు రాజకీయ భాగస్వామ్యాన్ని కూడా వీళ్ళు కోరింది. వాస్తవానికి ఇది జరిగిన తర్వాత ఎంపీగా ఆమె ఓడిపోయిన తర్వాత కూడా ఒక 5-6 నెలలు కూడా ఊక్కోలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. కాకపోతే కవిత గారికి ఒక కోరిక ఉంది, మంత్రి కావాలని. ఎందుకు ఒక అన్న మంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, ఈమెనే లేదు. కానీ ఈమెను చేసేవాడు చేయాలని కేసీఆర్ గారికి ఉంది కోరిక, కానీ వీళ్ళు కానియలేదు. సిస్టర్ చెప్పినట్టుగా అడుగడుగున అడ్డంకులు అయితే ఉన్నాయి. ఈమె శివంగి లేక పెంచాడు కేసీఆర్ ఈమె అంటే బాగా తెలుసు అతనికి. కనుక ఈమె రాజకీయాల్లో బాగా చాకచక్యంగా ముందుండి అగ్రెసివ్గా. ఇంకోటి వీళ్ళకున్న గొప్ప అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క మాండలికం, అలా భాషను హిందీయే కానీ, ఉర్దూయే కానీ, ఇంగ్లీషే కానీ దారుణంగా మాట్లాడము నేర్చుకోవడం అది వీళ్ళకున్న గొప్ప లక్షణంగా అది అబ్బింది. దాంట్లో కవిత గారు మాట్లాడినా లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడినా జనాన్ని రంజింపజేసేటట్టుగా ఉంటుంది. అది తండ్రి వారసత్వంగా వీళ్ళకు కూడా వచ్చింది. కానీ దాన్ని లీడర్షిప్గా వీళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో కుటుంబంలో మన సంతోష్ రావు అయితే ఎప్పుడు పెదనాయనను చేయకుండా ఉండేది. ఆ రోజు తెలంగాణ రాకమునుపు కూడా సంతోష్ రావు చాలా కీలకంగా పనిచేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారికి వస్తే దాంట్లో మొత్తం వ్యవహారానంతా నడిపేది సంతోష్ రావు. వీళ్ళందరూ కేటీఆర్, కవితమ్మ వీళ్ళందరూ హైదరాబాద్లో ఉండేది. కానీ కేసీఆర్ ఎంపటి ఉన్న వ్యక్తి అత్యధికంగా ఎవరయ్యా అంటే సంతోష్ రావు. అంటే ఢిల్లీలో అన్ని వ్యవహారాలన్నీ కూడా సమకూర్చేది, అన్నీ చేసేది సంతోష్ రావు. ఇంకోటి ఎమ్మెల్యేలకు పార్టీ ఫండ్ నుంచి ఏమన్నా పార్టీ నుంచి ఫండ్స్ పంపించాలన్నా కూడా సంతోష్ రావు. ఎక్కడి నుంచైనా బయట నుంచి ఫండ్స్ తెప్పియాలన్నా కూడా సంతోష్ రావు. ఆ తర్వాత హరీష్ రావు. ఈ సంతోష్ రావు, హరీష్ రావు అనే వ్యక్తులు చాలా కీలకంగా కేసీఆర్ గారి దగ్గర పని జరిగింది. వీళ్ళు పనిచేసింది అన్ని రకాలుగా, డబ్బుల పరంగా కానీ, క్యాండిడేట్ల విషయంలో కానీ, క్యాండిడేట్ల డబ్బుల విషయంలో కానీ అన్ని రకాలుగా వీళ్ళు అంటగాకొని ఉన్నారు. ఎవరితోనా కొడుకేమో ఆల్రెడీ కొడుకు కనుక ఇది ఎట్లయినా సరే మన ఆయన తర్వాత నాకు వస్తుందిలే వారసత్వంగానే భావన ఇతడు ఉన్నాడు. వీళ్ళంతా బావ అంటే అక్క కొడుకు, ఈయననేమో మరదలు కొడుకు కనుక వీళ్ళంతా దగ్గర కాదు కదా, నేనైతే బ్లడ్ అని చెప్పేసిన భావన మన ఈయన ఉన్నాడు. ఇక బిడ్డ అంటావా, ఇక మన వేరే ఇంటికి ఇచ్చినాం ఆమె అని చెప్పేసిన భావన నడుచుకుంటూ వచ్చింది డ్రామా మొత్తం. వాస్తవానికి 15 సంవత్సరాల నుంచి ఇదైతే ఉన్నది ఈ ఎపిసోడ్. దీంట్లో భాగంగా లాస్ట్కి ఏమైందంటే మీరు నన్ను ఎక్కడ కూడా ఎంటర్ కానియట్లేదు పవర్ పాలిటిక్స్, పవర్ నడపడం కోసం. కనుక నేను సొంతంగా పవర్ నడిపిస్తానని చెప్పేసి అని అనవసరంగా పోయి ఆ లిక్కర్ దాంట్లో ఈమె పసాయించకపోయింది. అయిపోయి ఆమె కేసు కావడం, ఆమె జైలుకు పోయిన తర్వాత ఆమె బయటికి రావడం, ఎవరు పట్టించుకోకపోవడం వలన ఇక నేను ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ పాలిటిక్స్లో కనపడాలి. ఏ రోజు కూడా కవిత అనేట ఆమె తెరమరుగైనట్టుగా కనపడద్దు, ఫ్రంట్ లైన్లో ఉండాలని మూమెంట్ చేసింది. ఇంకా అలా కుటుంబ వ్యవహారాలను పెట్టేసుకుంటూ రావడం మొదలుపెట్టింది. పడుతున్న సమయంలో లాస్ట్కు నిన్న ఫాదర్ మీద, తండ్రి మీద, మళ్ళా ఏ బిడ్డకైనా తండ్రి మీద ప్రేమ ఉంటుంది. కానీ బిడ్డ మీద కేసీఆర్కి ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు. కానీ మొన్న రీసెంట్గా ఆమె కొడుకును ఎక్కడనో అమెరికాకు ఎక్కడనో చదువుల కోసం పంపిస్తున్న సమయంలో నా బిడ్డను ఆశీర్వదించమని చెప్పేసి ఫామ్ హౌస్కి పోతే ఈమెను గేట్ అవతలని పెట్టి బిడ్డని ఎక్కడనే లోపలికి పిలిపించేసి వాడిని ఆశీర్వదించి పంపించిండనే వార్త కూడా వచ్చింది బయటికి. ఈమె ఇంట్లోకి పోలేదు, బయటనే పెట్టిందని అంటే మేము వార్తలలో చూసినాం, పేపర్లలో చూసినాం. బిడ్డను దర్వాజా అవతలనే పెట్టి మనవన్ని లోపలికి పిలిచి వాడిని ఆశీర్వదించి పంపించిండని ఒక టాక్ కూడా బయటకు వచ్చింది, మీడియాలో చూసినాం. అయితే మేము ఏమంటామంటే ఇంత పెద్ద బిడ్డను దూరం పెడతాడు అంటే మేము నమ్మం.
ఎందుకంటే బిడ్డ డోర్ తెలుసుకొని కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే అలా ఇంట్లో మనిషి కదా ఆమె, అలా రక్తం కదా, ఎవరు ఆపుతారా ఆమెను? ఒకవేళ ఆపనిక కేటీఆరే పోయిననుకో, కేటీఆర్ని ఎలాగైతే చేసి దొబ్బేస్తుందని, దొబ్బగల హక్కు కూడా ఉంది. నీవే నా కొడుకు, నేను కాదా బిడ్డ ఆటది, ఇంకెవరు ఆపుతారా ఆమెను? కానీ ఆమెను ఆపుతుండు, కేసీఆర్ కలుస్తలేడు అని చెప్పేసి ఒక పెద్ద రూమర్ అనేది జరిగింది. ఈ దూరంగా పెట్టిండి, ఏమైనా పట్టించుకుంటలేరు అంటే లేఖలు రాసే కర్మేం పడుతుంది బిడ్డకు? డాడీ రూమ్లో పోయి కూర్చొని అది కాదు డాడీ, ఇది అని చెప్పేసి అని మాట్లాడే చనువు ఉంది ఆమె. కానీ ఈమె లేఖలు రాసే పరిస్థితి ముందంటే మళ్ళీ మొదటి నుంచి వీళ్ళకి ఏం జరుగుతుందో అనే సంగతి మనకు తెలియదు. ఆమె చెప్తున్నదే మనం వింటున్నాం. దీంట్లో నిన్న మళ్ళీ ఈ ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటల మీద వాళ్ళు ఎక్కడ దూరంగా పెట్టారో ఆ తర్వాత మన సూర్యాపేట ఎమ్మెల్యే కూడా జగదీశ్వర్ రెడ్డి కూడా ఈమె కామెంట్స్ పైన కొంత స్పందిస్తే కేసీఆర్ ఆయన మందలించండి అనేది కూడా వచ్చింది బయటికి. కానీ మరి అంతవరకు నిజమో ఎంతవరకు తెలియదు. కానీ కేసీఆర్ కూతుర్ని అంటారు అంటే అంత సాహసం ఎవరు చేయలేరు. ఎందుకంటే కేసీఆర్ పెద్ద లీడరు, ఈమె కూడా ఒక లీడర్గా ఉన్న మనిషి, ఒక కూతురుగా ఖచ్చితంగా గౌరవం అయితే ఇస్తారు కదా. కానీ ఇదంతా జరుగుతున్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ కాళేశ్వరం వ్యవహారంలో ఈ సిబిఐకి ఎప్పుడైతే అమ్మచెప్పిన దోషి అని చెప్పిన తర్వాత ఈమె నేను ఉద్యమాలు ధర్నాలు అవి ఇవి అని చెప్పేసి అని ఈరోజు మా నాన్నకి ఏం తెలియదు, మా నాన్న అమాయకుడు, చేసిందంతా హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళంతా కలుసుకొని చేసిండ్రు. కనుకనే మా నాన్న ఇతన్ని ఫస్ట్ సారి ఇరిగేషన్ మంత్రిగా ఉండే, రెండోసారి తీసేసిండు, దాంట్లో నుంచి తీసేసిండు. ఇది సంగతి కారణం అని చెప్పేసి అని ఆమె ప్రధానంగా దీనికి కారణభూతులు వీళ్ళని చెప్పేసి అని ముందుకు వచ్చింది. ఇక వాళ్ళు సీరియస్గా ఆ విషయాలు కూడా అప్పుడు ఆ టైంలో చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పారు అంటే ఈమె నేను ముందే చెప్పాను కదా మేడం, ఇప్పుడు వార్తలలో ఉండాలి, ఉన్న సంఘటన పట్టుకుని వెంటనే దాని మీద స్పాంటేనియస్గా స్పందించే తత్వం ఉంది ఈమె దగ్గర. అంటే ఈమె లీడర్గా నిలదొక్కుకోవాలనే భావన ఉంది. ఎందుకొరకంటే ఆ పార్టీలో ఈమెను 10 సంవత్సరాలు పట్టించుకోలేదు, మంత్రి పదవి వేయలేదు, ఏదో తూతూ మాత్రం పదవి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎంపీగా ఉన్నది. అయితే ఆమె సాటిస్ఫై లేదు. కనుక ఆమె సాటిస్ఫై లేదు, ఆమె లోపల ఉన్న శక్తి అంతా బయటికి వచ్చింది, మహంకాళి లెక్క తయారై కుటుంబాన్ని ఏదైనా జరుగుతుంది. అది కుటుంబ వ్యవహార పంచాయతీ. దీంట్లో పార్టీ ఆమె ఎంతవరకు నిలదొక్కోలేదు అనేది ఆమె మీద ఆధారపడుకొని ఉంటుంది. కానీ కేసీఆర్ మేము ఒక రాజకీయంగా మేము ఆలోచన చేస్తే కేసీఆర్ సహకారం లేకపోతే మాత్రం ఆ రాజకీయంగా నిలదొక్కునే పరిస్థితి మాత్రం ఉండవు. ఇది నగ్న సత్యం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు. తనతో కూడా మాట్లాడుతాం. నమస్తే రాజు గారు. మీతో మాట్లాడే ముందు ఒకసారి బీజేపీ నాయకులు రవికుమార్ గారితో మాట్లాడుతాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. సో రవి గారు, బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? కవిత ఎపిసోడ్లో ఎప్పుడైతే